హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే ఈరోజు వచ్చేసరికి ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈరోజు వచ్చేసరికి లైవ్ అయితే పెట్టలేదు ఎందుకక్క అని అడుగుతారా? ఖచ్చితంగా ఆల్మోస్ట్ నేను ఒక వీడియో పెట్టగానే ఒక సిస్టర్ అడుగుతూనే ఉంది, ఈరోజు లైవ్ పెట్టలేదక్క అని చెప్పేసి. నైట్ లైవ్ ఉంటుందండి. ఈరోజు మధ్యాహ్నం లైవ్ పెట్టకపోవడానికి కారణం అయితే ఇంట్లో కొంచెం వర్క్ అయితే ఉందండి. అలాగే ఇది వచ్చేసరికి మనీ ప్లాంట్. అసలు చెట్లన్నీ కూడా ఈరోజు అన్నీ సెట్ చేశానమాట. ఎప్పుడు హడావిడే సరిపోతుంది, వీటిని పట్టించుకోవడం లేదనమాట. అందుకోసమని వీటిని అయితే ఈరోజు మొక్కలన్నింటినీ కూడా నేను ఈ విధంగా అంతా సెట్ చేశానండి. ఆల్మోస్ట్ మీకు చూసిన మొక్కలే, బట్ వాటినే కొద్దిగా సెట్ చేసుకున్నా. నిన్న మనకి ఇంటి ముందుకు వచ్చేసరికి కొన్ని చెట్లు అయితే అమ్మొచ్చాయి. వాటిలో ఒక 2 మొక్కలు అయితే నేను కొన్నానండి. వాటిని చూసారు కదా, ఈ తొట్టిలలో పెట్టాను. ఒకటి వచ్చేసరికి మందార మొక్క, అలాగే ఒకటి ఆరెంజ్ కలర్లో రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే తీసుకున్నాను. కుండీలు కూడా తీసుకున్నాను అనమాట వాళ్ళ దగ్గరే. ఈ కుండీలలో అయితే మొక్కలు పెట్టాను. నాకు మొక్కలు పెట్టడం అనేది చాలా ఇష్టం అండి. అసలు మొత్తం గ్రీనరీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమని ఈ విధంగా ఇంటి ముందుకు వచ్చినప్పుడల్లా ఒక 2 మొక్కలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇందులో ఈ బకెట్లో వచ్చేసరికి మనకి రణపాల మొక్క అనమాట. రణపాల మొక్క ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఇది ఓమాక్ అనమాట. ఓమాక్ చెట్టు, దీంట్లో తొండ ఉందండి. అసలు నేను చూసుకోలేదు, తర్వాత చూశానమాట. దాన్ని ఒకసారి ఇట్లా మనము ఏమంటారు, కొట్టినట్లు చేస్తే కిందికి అయితే వెళ్ళిపోయింది. చెట్లు పెడితే ఇది ఒక బాధ, ఏదో ఒక పురుగు ఉంటుందేమో అన్న భయము. ఇలా తొండలు బల్లులు తిరుగుతుంటాయి కదా, అదొక భయం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మొక్కలు అయితే చూస్తున్నారు కదా, కింది మెట్టు నుండి పై వరకు వచ్చేసాయి మెల్లిమెల్లిగా. ఇలాగే మన టెర్రస్ పైన కూడా ఫుల్గా నిండిపోవాలి మొక్కలు అనేది నా కోరిక అనమాట. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ వచ్చేసరికి అయితే చూడండి, మొత్తం కూడా మొక్కలు ఈ విధంగా అయితే పెట్టేశాను, అక్కడొకటి అన్నట్టుగా. ఫుల్గా గ్రీనరీగా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చాలా బాగుంటుంది కదా. నాకైతే అలాగే ఇష్టం అనమాట. అందుకోసమని ఏదో చిన్న ప్రయత్నంగా ఏ మొక్క కనబడినా దాన్ని అయితే ఈ విధంగా నేను పెడుతున్నాను. ఈరోజు ఇదనమాట నేను చేసిన వర్క్ అయితే. కొత్త మొక్కలు తీసుకున్నవి తొట్టిలలో పెట్టాను. అలాగే ఉన్న మొక్కల్ని కూడా కొంచెం సెట్ చేశాను అనమాట. అక్కడక్కడ పైన టెర్రస్ పైన ఉండే ఒక 2-3 తొట్టిల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి అయితే ఇది మన సత్యనారాయణ చెట్టు అంటాం కదా, ఇదైతే ఎప్పుడో ఒకసారి ఒకటే పువ్వు పూస్తుందండి, అంతకు మించి పూయదు. అయినా పర్లేదు, అది చెట్టు నిండా మనకి ఏమంటారు, తొట్టి నిండా గుబ్బురుగా ఉంటుందన్నమాట. అది నాకు చాలా ఇష్టం, అందుకోసమని దాన్ని అలాగే ఉంచుతాను. కొన్ని ఆకులు ఎండిపోయినట్లు ఉంటే వాటన్నింటినీ తీసానండి, క్లీన్ చేశానమాట. ఇదండి నా స్కూటీ అయితే చూస్తున్నారు కదా. ఇది కూడా ఈ మధ్యలో తీసుకున్నాను అనమాట. ఇది కొత్తదేం కాదులేండి, బట్ ఏదో ఉండాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇంటి ముందు వచ్చేసరికి చాలా మొక్కలు ఉండే అనమాట. అసలు ఈ మధ్యలో అన్ని మొక్కలు కూడా ఇంటి ముందు డ్రైనేజ్ రావడం వల్ల మొక్కలన్నీ తీసేసాము. ఇక్కడ నేను స్కూటీ పైన ఫోన్ సెట్ చేద్దామని చూస్తున్నాను, అస్సలు సెట్ అవ్వట్లేదు, ఉండట్లేదు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ చెట్లలో టమాటో చెట్లు అయితే పెట్టానండి. గింజలు పోసానమాట, నారులాగా పోసి అక్కడక్కడ మొక్కలు పెడదాం అనుకున్నా, బట్ అస్సలు వీలు కాలేదు. ఇక్కడ ఉన్న నారే కొంచెం చెట్లాగా పెరిగి అవైతే కాయలు కూడా కాసాయండి. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. టమాటోలు పండ్లు కూడా పండాయి, ఒక 2-3 అయితే ఉన్నాయి. వాటన్నింటిని కూడా తెంపేటప్పుడు కూడా ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికి ఇది ఈవినింగ్ వీడియో తీస్తున్నాను కాబట్టి తెంపొద్దు అని చెప్పేసి తెంపట్లేదు. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా అయ్యాయో. ఇవి నాటు టమాటోలు అండి, అంటే మనకి హైబ్రిడ్ కాదనమాట. చాలా పుల్లగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇది వచ్చేసరికి కరివేపాకు మొక్క. కరివేపాకు అయితే అసలు ఎంతమంది మా ఇంటి దగ్గరకు వచ్చి తెంపుకెళ్తున్నారు. నేనేమో ఆ చెట్టు కొంచెం ఆకులు కొద్దిగా మచ్చగా ఉన్నాయి కదా, కొంచెం చిగురించాలని ఆకులన్నీ తెంపేస్తుంటాను. చిగురు వచ్చిన వాటిని బయట వాళ్ళు వచ్చి తెంపుకెళ్తుంటారనమాట. అలా ఉంటుంది. నేను తెంపకుండా దాన్ని ఎదగాలని నేను చూస్తుంటే వచ్చిన వాళ్ళు వీళ్ళు తెంపుకెళ్తుంటారనమాట. అయినా పర్లేదులేండి, వాళ్ళకు ఏదో ఒక రకంగా మన చెట్టు ఉపయోగపడుతుంది కదా అనుకుంటాను. అలాగే ఇవైతే మీషోలో తీసుకున్న మొక్కలండి. ఇంటి ముందు ఉన్నాయి కదా తొట్టిలలో, అవైతే అసలు ఎలా వస్తాయో అనుకున్నాను, బట్ పర్లేదు. చూసారు కదా, 1 ఇయర్ అయిపోతుంది. అసలు పెట్టగానే కూడా మంచిగా ఏనుక్కున్నాయి, పెరుగుతున్నాయి. అలాగే ఇవి వచ్చేసరికి రంగు డబ్బాలలో ఇంతకు ముందుకు నేను నేల గులాబీ మొక్కలు అయితే పెట్టానమాట. అవి ఎండిపోయినాయి, అవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు నేను మనీ ప్లాంట్ని అయితే చిన్నగా మొక్కలైతే ఇందులో పెట్టాను. మరి అవి ఎనుక్కుంటాయా లేదా అనేది నాకైతే తెలియదు, చూడాలంతే ఇక అది. ఓకేనా? వీడియో చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి.
ఓకేనా. కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇవండి, ఇది వచ్చేసరికి మాత్రం శంకుపూల చెట్టు. ఇందులో వైట్ కలర్ది వైట్ ఫ్లవర్స్ పూస్తుంది. పెట్టాను, బట్ అది ఇంకా ఎదగట్లేదు. దానికి ఎండ తగలట్లేదు. ఎండ తగిలితే పెరుగుతుందేమో. పక్కకి వేరే సైడ్ అయితే పెట్టాలనుకుంటున్నా, చూడాలి. అది ఈరోజు మొత్తం కూడా ఇంటి ముందువే సెట్ చేశాను. నెక్స్ట్ అదొక తొట్టి మాత్రమే పెండింగ్ ఉంది. దాన్ని ఎక్కడైనా చూడాలి ప్లేస్ అనేది దానికి కూడా. ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఇదైతే కోకోపీట్ అనమాట. మనకి తొట్టిలలో కుండీలలో మొక్కలు పెట్టేటప్పుడు కోకోపీట్ అనేది చాలా యూజ్ అవుతుందండి. కొంచెం మట్టి, ఊరికనే మట్టి పెడితే కొద్దిగా మట్టి అనేది గట్టి పడుతుంది కాబట్టి మొక్కల వేర్లు అనేవి మనకి అటు ఇటు వెళ్ళవు. కొంచెం కోకోపీట్ వేసిన తర్వాత మొక్కలు పెడితే చాలా, అంటే మనకు అందులో ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇది అనేది కొంచెం గట్టి పడదు కాబట్టి ఇంట్లో మొక్కలు ఇది వేసి మొక్కలు పెడితే కొంచెం మొక్కలు కూడా త్వరగా ఎనుక్కుంటాయండి. అలాగే తొందరగా ఎనుక్కుంటాయి. అలాగే అందులో వేర్లకి గాలి అనేది, వాటర్ అనేది ఈజీగా తగులుతుందన్నమాట. వాటర్ పోసినా కూడా ఊరికనే ఎండినట్లు కాకుండా కొంచెం కోకోపీట్ అనేది పీల్చుకొని బాగుంటాయి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.